కేసులకు సంబంధించినటువంటి క్లోజర్ రిపోర్ట్కి సంబంధించినటువంటి సమాచారం ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులకి మళ్ళీ రీఓపెన్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే వీళ్ళు అధికారంలోకి వచ్చాక మళ్ళీ వాటిని రీఓపెన్ చేసేటటువంటి ఛాన్సెస్ అనేటువంటి ఆలోచన వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? చట్టం ఏం చెప్తుంది సార్? ఇక్కడ చట్టము సాంకేతికత అనేటువంటి అంశం ఒకటి, నైతికత అనేటువంటిది అంశం మరొకటి. ఇందాక మీరు ఒక డాక్యుమెంట్ ప్రదర్శన చేశారు, ఏది జగన్మోహన్ రెడ్డి 2 అఫిడవిట్లకు సంబంధించినటువంటి అంశం. 5 కేసులు తగ్గాయి అనేటువంటి. వాస్తవంగా 2021లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి 11 కేసుల్ని ఉపసంహరించుకుంది కోర్టు. 11 కేసులు అంటే 2019 ఆయన ఎన్నికల అఫిడవిట్ లో ఉన్నటువంటి సమయం, అదేవిధంగా ఎన్నికల సమయంలో కొన్ని కేసులు నమోదైనవి కలిపి మొత్తము మిస్చీఫ్, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ డ్యూటీలను అడ్డుకోవటము, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన ఇలాంటి కేసులు ఎక్కడెక్కడైతే నమోదయ్యి ఉన్నాయో ఆ కేసులు మొత్తాన్ని కూడా ఆ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళని పిలిచి పోలీసులు వాళ్ళు విత్డ్రా చేసుకున్నట్టుగా రాయించేసి ఆ కోర్టులో సమర్పించారు. కోర్టు ప్రొసీజర్ ప్రకారంగానే ఏం చేసింది అని అంటే ఆ కేసులు మొత్తాన్ని ఉపసంహరించింది, 11 కేసులు. కానీ ఆ కోర్టులు ఆ కేసుల ఉపసంహరణ అనేటువంటి అంశము హైకోర్టు తప్పు పట్టినాయి. 2021లో జరిగినటువంటి పరిణామం ఇది. ఎందుకు 11 మంది జడ్జిల్ని ట్రాన్స్ఫర్ చేసింది పనిష్మెంట్ కింద హైకోర్టు. ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉపసంహరించినందుకు కారణం ఏంటంటే సాంకేతికంగా, టెక్నికల్ గా, చట్టబద్ధంగా అన్ని కరెక్ట్ చేశారు. కానీ ఒక తప్పు జరిగింది అక్కడ కూడా. అదేంటి టెక్నికల్ గా ఏం చేశారంటే ఫిర్యాదుదారుడు నేను ఫిర్యాదుని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పాడు. ఆ పోలీసు కూడా మరి ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు, నేనేం చేశాను ఈ కేసు క్లోజ్ చేస్తానని ఆయన కోర్టుకు సమర్పించాడు. జడ్జి కూడా దాన్ని ఓకే వీళ్ళు మరి ఫిర్యాదుదారుని వెనక్కి తీసుకున్నారు కాబట్టి అని కేసు క్లోజ్ చేశాడు. జడ్జి కూడా తీర్పిచ్చేసాడు. కానీ జరిగింది ఏంటి అని అంటే హైకోర్టు ఆ రోజున సుమోటోగా కేసుని ఎందుకు తీసుకున్నదంటే జగన్మోహన్ రెడ్డి పైన 11 కేసుల ఉపసంహరణని అప్పుడు కరోనా సమయంలో హైకోర్టు కింది కోర్టులన్నిటికీ ఒక ఆదేశాలు జారీ చేస్తుంది. ఏమనంటే మీరు అత్యవసరమైన కేసులు మాత్రమే విచారించండి, మిగతా కేసులు విచారించొద్దు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ టైంలో మరి జగన్మోహన్ రెడ్డి కేసులు మీరు క్లోజర్ సంబంధించినటువంటి విషయం ఎందుకు చేశారు మీరు అని జడ్జీలు మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసింది. అలాగని ఆ కేసులు మొత్తాన్ని తిరిగి విచారించమని హైకోర్టు ఆదేశించలేదు. ఎందుకు ఆదేశించలేదు అంటే అక్కడ కూడా ఎవరైతే ఆ జడ్జి ఎక్కడైతే హైకోర్టులో సుమోటోగా తీసుకున్నారో ఆ జడ్జి మీద అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణ చేసింది. ఆవిడ బెంచ్ మీదనే ఏమని ఆరోపణ చేసింది అని అంటే ఈ కేసు హైకోర్టు సుమోటోగా తీసుకోవడానికి ముందు రోజే 2 రోజుల ముందే మీ ఒక టీవీ ఛానల్లో డిబేట్ జరిగింది, ఈ విధంగా సుమోటోగా తీసుకున్నారు, ఈ కేసులు ఎత్తేయటం తప్పు అని ఎలా తెలిసింది బయటికి అని జడ్జిని డిఫెన్స్ లో పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఆ జడ్జి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారు. అంటే ఈ వెనకాల చాలా చాలా జరుగుతూ ఉంటాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి కొన్ని కేసులు ఆ విధంగా ఆయన మీద అవి ఈ విధమైన ఆర్థిక పరమైన నేరాలకు సంబంధించినటువంటి కేసులు కాదు, 11 కేసులు ఎత్తివేయించుకున్నారు. నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు మా మీద ఉన్నటువంటి కేసులు ఎత్తివేసుకుంటాము అనేటువంటి ధోరణిలో అది టెక్నికల్ గా చేసిన, చట్టబద్ధంగా చేసిన ఇది ప్రజలు నైతికంగా తప్పు. ప్రజలు దీన్ని వాళ్ళకు అధికారం ఉంది కాబట్టి బలవంతంగా ఈ కేసుల్ని ఉపసంహరించుకునేటువంటి విధంగా లేదా క్లోజ్ చేసుకునేటువంటి విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు నమ్మేదానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజల కోణంలో ఇంకొక నష్టం ఏంటి అని అంటే అసలు ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విషయంలో కనీసం ఆ రాజకీయ ప్రత్యర్థుల మీదన్నా ఎప్పుడన్నా కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఏది తప్పులు జరిగినటువంటి విషయంలో కనీసం ఇలాన్నా కేసులు నమోదయ్యి దర్యాప్తులు జరగకపోతే అసలు తప్పులు జరిగినటువంటి వాటి మీద ఈ రాజకీయ నాయకుల మీద ఎప్పుడు విచారణలు జరుగుతాయి, ఎప్పుడు వీటికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ధనాల దురుపయోగానికి సంబంధించినటువంటి న్యాయం జరిగిద్ది. కాబట్టి ప్రజాప్రతినిధుల మీద కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు త్వరితగతిన విచారణ జరపాలి అనేటువంటి విషయంలో ఎలాగైతే ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలు వచ్చాయో అధికారంలో ఉండేటువంటి వాళ్ళ కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఈ ఉపశమనంలో క్లోజర్లకు సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో కూడా సుప్రీంకోర్టు నుంచి ఒక గైడ్ లైన్స్ వస్తే మంచిది అనేటువంటిది నా యొక్క సూచన. ఓకే సార్. రమేష్ గారు రియాక్ట్ అవ్వండి సార్. ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు కానీ వినీల గారు కానీ మాట్లాడుతూ
మా పార్టీ ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు ఈ విషయాలు చెప్తున్నారు తప్ప కేసుల గురించి మాట్లాడట్లా. మరి వినయల గారు వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసుకోవడం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఏదో వాళ్ళ పార్టీని కాపాడుకోవడం కోసం ఇది చేశారంట. అమ్మా మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మీరందరూ ఆ దేవుడిగా కొలిచారు మొన్నటిదాకా ఆయన బతుకున్నంత కాలం. స్వయంగా నందమూరి తారక రామారావు గారు చెప్పారు, నా దగ్గర నుంచి నా పార్టీని లాగేసుకున్నాడు చంద్రబాబు నాయుడు, నాకు వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి నందమూరి తారక రామారావు గారు చెప్పారు. మేమెవరో చెప్పలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చెప్పిన దానికి అవి మాట్లాడొద్దు అని చెప్పాను, అర్థమైందా? అవి మాట్లాడొద్దు అని చెప్పాను. దానికి మీరు దాన్నే టాపిక్ గా తీసుకుని చెప్పక్కర్లా. నెక్స్ట్ ఎన్టీ రామారావు గారు నా దగ్గర నుంచి నా పార్టీ లాక్కున్నాడు, నా అమ్మాయిని పెళ్లి చేస్తే జామాత దశమగ్రహం అని చెప్పి ఆడియో రిలీజ్ చేశాడు, క్యాసెట్ రిలీజ్ చేశాడు. వెళ్ళి దాన్ని ఆయన సమాధానం చెప్పుకోండి. ఏంటి ప్రతిసారి రాజుగారు ఒక్క నిమిషం మేడం, మేడం ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మేడం ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు లేదా ఈ కేసులో ఇవన్నీ కూడా ఇలా చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. 2019 ఎలక్షన్ కి ముందు పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన ఆరోపణలు చేశారో నారా లోకేష్ గారి మీద ఒక్కసారి యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి. ఈ కరప్షన్ అంతా నారా లోకేష్ గారు ఎలా చేస్తున్నారు? హెరిటేజ్ ఫుడ్స్ నుంచి ఆయన ఏమన్నా తీసుకొచ్చి పెడుతున్నాడా? ఆయన సొంత డబ్బులు ఏమైనా చేస్తున్నాడా? స్కామ్ ఆంధ్ర కాదు కానీ కరప్షన్ ఆంధ్ర అయిపోయింది ఆంధ్రప్రదేశ్. రాజకీయ ఆరోపణలు చాలా ఉన్నాయి సార్. ఇదే విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు, గతంలో ఎవరెవరు ఎన్నెన్ని మాట్లాడారు చూసాం. అవన్నీ సార్ అవన్నీ రాజకీయ విమర్శలు, రాజకీయ విమర్శలు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడారు చెప్పండి. షర్మిల గారు మీ పార్టీని అధికారంలో తీసుకురావడానికి నానా అవసరపడ్డారు, ఈ రోజు ఆయన కోర్టుకి వెళ్తే ఆయన డబ్బులు ఇవ్వబడ్డారు. ఇవన్నీ తీసుకుంటే చాలా వస్తాయి. సబ్జెక్ట్ మాట్లాడారు రమేష్ గారు, ఒక నిమిషం రమేష్ గారు ఒక్క నిమిషం, కృష్ణాంజలి గారు ఇందాక మాట్లాడారు. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం.